టాలీవుడ్ అయిపోయింది, బాలీవుడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప అనే బ్రాండ్ ను ఆస్కార్ వరకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే తెలుగు సినిమాకు సెకండ్ టైం అకాడమీ అవార్డును తీసుకొస్తాను అంటున్నాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదిగింది, ఎన్నో ఘనతలను చూసింది. అయితే త్రిబుల్ కోసం ఆస్కార్ అందుకోవడం మాత్రం అన్నిటికంటే ఉన్నతమైంది, మహోన్నతమైంది. విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా జెండా రెపరెపలాడిన సమయం అది. మళ్లీ ఇలాంటి సీన్ ను తాను రిపీట్ చేస్తాను అంటున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. 1000 కోట్లు దాటినా పుష్పరాజ్ స్పీడ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ వుడ్ ఆ వుడ్ అనే తేడా లేదు. అన్ని వుడ్స్ లోనూ పుష్ప 2 మానియా కనిపిస్తోంది. నార్త్ అమెరికాలోనూ 10 మిలియన్ క్లబ్ లో చేరడంతో అల్లు అర్జున్ మరింత జోష్ మీదున్నాడు. పుష్ప 2కు ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు, ప్రేమకు పొంగిపోయి త్వరలో ప్రమోషనల్ టూర్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. అటు నుంచి అటే అమెరికా వరకు వెళ్లి పుష్ప 2ను RRR రేంజ్ లో ప్రమోట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ రేస్ లో నిలపాలి అనేది అల్లు అర్జున్ ప్లాన్ అట. ఎలాగో నార్త్ అమెరికాలో పుష్ప 2 దుమ్ము రేపుతోంది. ఇదే స్పీడ్ లో సినిమాను ఆస్కార్ వరకు తీసుకువెళ్లడానికి ఎంతో కొంత ప్రయత్నిస్తే ఆ తరువాత చరిత్రను తిరగరాసే అవకాశం రాకపోతుందా అనేది పుష్పరాజ్ ప్లాన్. పుష్ప 1లో నటనకు అల్లు అర్జున్ ఆల్రెడీ నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి జాతి రత్నాలు డైరెక్టర్ కొత్త సినిమాను ప్రారంభించాడు. అయితే కామెడీ సినిమాలు తీసే డైరెక్టర్ ఈసారి పూర్తిగా మాస్ మూవీస్ చేసే హీరోతో చేతులు కలపడమే ఇప్పుడు విచిత్రంగా ఉంది. టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టాలీవుడ్ లో మాస్ హీరోస్ లిస్ట్ ఉంటే అందులో విశ్వక్ సేన్ పేరు కూడా ఉంటుంది. అలాంటి హీరో ఇప్పుడు ఫక్త్ కామెడీ సినిమాలు తీసే జాతిరత్నాలు డైరెక్టర్ తో చేతులు కలిపాడు. అనుదీప్ అంటే ఇప్పటి వరకు తాను రాసుకున్న కామెడీ కథలకు కామెడీ బాగా చేయగల హీరోలతో మూవీస్ తీస్తూ వచ్చిన దర్శకుడు. ఒకసారి నవీన్ పొలిశెట్టి, మరోసారి శివకార్తికేయన్తో మూవీస్ చేశాడు. వీటిల్లో నవీన్ పొలిశెట్టి అండ్ గ్యాంగ్ హంగామాతో జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ అయింది. శివకార్తికేయన్తో తీసిన ప్రిన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయింది. అయితే కామెడీ వర్కౌట్ అయింది. ప్రిన్స్ తర్వాత అనుదీప్ వెంకటేష్ కోసం కథ రాసుకున్నాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత రవితేజ కోసం మరో కథ రాశాడు. ఈసారి కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సేమ్ స్టోరీతో విశ్వక్ సేన్ కు కథ చెప్పి ఇంప్రెస్ చేశాడు అనుదీప్. ఇటీవలే సినిమాను ఘనంగా ప్రారంభించాడు. ఇప్పటి వరకు అనుదీప్ తెరకెక్కించిన సినిమాల్లో కథ లేకపోయినా కామెడీ సీన్స్ ను బాగా ఎలివేట్ చేయగల హీరోలు దొరికారు. కానీ ఈసారి మాస్కా దాస్ ఎంట్రీతో ఆ సీన్స్ ను అనుదీప్ ఎలా పండిస్తాడు అనేది ఇప్పుడు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అయితే విశ్వక్ అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రంలో కామెడీ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈసారి అనుదీప్ హెల్ప్ తో పూర్తి స్థాయి కామెడీ జానర్ లోకి అడుగు పెడుతున్నాడు. ఫంకీగా మెప్పిస్తాను అంటున్నాడు. సమంత మరో బాంబు పేల్చింది. పెళ్లిపై సమాచారం ఇచ్చి ఇవ్వనట్లుగా ఇచ్చింది. పిల్లలపై ఆసక్తి ఉందని ఇచ్చి ఇవ్వనట్లుగా ఇచ్చింది. దాంతో లేడీ సూపర్ స్టార్ జీవితం మరో మలుపు తీసుకోబోతోందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంతకీ సమంత పేల్చిన లేటెస్ట్ బాంబ్ ఏంటో చూద్దాం పదండి. ఇటీవలే నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల మెడలో 3 ముళ్లు వేశాడు. 50 ఏళ్లు వచ్చే వరకు హ్యాపీగా పిల్లలతో పాటు రేసింగ్ లేదా ఇతర పనులతో బిజీ కావాలని కలలు కంటున్నాడు. మరోవైపు శోభిత కూడా చాలా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తోంది. మరోవైపు సమంత కూడా ఇప్పుడు మ్యారేజ్ పై మనసు మళ్లుతోందని హింటిస్తోంది. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో తనకు తల్లి కావాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. అమ్మగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పింది. ఇప్పుడు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ను షేర్ చేసింది. అందులో 2025లో తన లైఫ్ మారబోతోంది అన్నట్లు హింట్ ఇచ్చింది. ప్రేమను అందించే భాగస్వామిని పొందనుందని, అలాగే పిల్లలు కూడా కలుగుతారని అందులో రాసి ఉంది. రీసెంట్ కామెంట్ ఇప్పుడు పెట్టిన పోస్ట్ బట్టి సమంత కూడా మ్యారేజ్ కు రెడీ అవుతోందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. న్యూ ఇయర్ లో లేడీ సూపర్ స్టార్ పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతోందని అనుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. సమంతను చేసుకోబోయే వ్యక్తి ఎవరై ఉంటారనే చర్చ కూడా మొదలైంది. అన్నిటికీ న్యూ ఇయర్ కు శామ్ రిప్లై ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే ఇంపార్టెంట్ అని ఎందుకంటారో తెలుసా? కొన్ని జరుగుతున్నవి చూస్తున్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది అంటారు ఇండస్ట్రీ జనాలు. ఒక దశలో కంప్లీట్ గా శ్రీలీల కనిపించడం మానేసింది. అందుకు ఆమె అందుకున్న ఫ్లాప్స్ కూడా రీజన్. కానీ ఇప్పుడు శ్రీలీల హవా మళ్ళీ మొదలైంది. కొత్త సినిమాలు ఏవైనా మళ్ళీ శ్రీలీల నేమ్ రిపీటెడ్ గా వినిపిస్తోంది. ఇదంతా కిసిక్ తీసుకొచ్చిన లక్కీనా? కొన్నిసార్లు సూపర్ హిట్ మూవీస్ చేయలేని పని ఇవ్వని క్రేజ్ ఒక్క సాంగ్ తెచ్చి పెడుతుంది. తమన్నాకు కావాలయ్యా సాంగ్ చాలా హెల్ప్ చేసింది. ఆమె కెరీర్ కు కావలసినన్ని సినిమాలు అందించింది. ఇప్పుడు పుష్ప 2లోని కిసిక్ సాంగ్ శ్రీలీలకు బాగా హెల్ప్ చేసినట్లు కనిపిస్తోంది.
సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడం, 1000 కోట్ల వసూళ్లను అందుకోవడం, అందులో శ్రీలీల వాటా కూడా ఉండడంతో టాలీవుడ్ లో మళ్లీ శ్రీలీల హవా మొదలైంది. తండేల్ తరువాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడితో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్లబోతున్నారు. మొదట మీనాక్షి హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు ఏమైందో ఏమో కిసిక్ గర్ల్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే శ్రీలీల చేతిలో రాబిన్ హుడ్ ఉంది. అలాగే రవితేజతో కలిసి నటిస్తోన్న మాస్ జాతర అనే ప్రాజెక్ట్ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ లో శ్రీలీల పేరు పరిశీలనలో ఉంది. ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి నటించబోతోంది. మొత్తంగా న్యూ ఇయర్ లో శ్రీలీల హవా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అయిపోయింది, బాలీవుడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. పుష్ప అనే బ్రాండ్ ను ఆస్కార్ వరకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే తెలుగు సినిమాకు సెకండ్ టైం అకాడమీ అవార్డును తీసుకొస్తాను అంటున్నాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదిగింది, ఎన్నో ఘనతలను చూసింది. అయితే త్రిబుల్ కోసం ఆస్కార్ అందుకోవడం మాత్రం అన్నిటికంటే ఉన్నతమైంది, మహోన్నతమైంది. విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా జెండా రెపరెపలాడిన సమయం అది. మళ్లీ ఇలాంటి సీన్ ను తాను రిపీట్ చేస్తాను అంటున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు. 1000 కోట్లు దాటినా పుష్పరాజ్ స్పీడ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ వుడ్ ఆ వుడ్ అనే తేడా లేదు. అన్ని వుడ్స్ లోనూ పుష్ప 2 మానియా కనిపిస్తోంది. నార్త్ అమెరికాలోనూ 10 మిలియన్ క్లబ్ లో చేరడంతో అల్లు అర్జున్ మరింత జోష్ మీదున్నాడు. పుష్ప 2కు ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు, ప్రేమకు పొంగిపోయి త్వరలో ప్రమోషనల్ టూర్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. అటు నుంచి అటే అమెరికా వరకు వెళ్లి పుష్ప 2ను త్రిబుల్ రేంజ్ లో ప్రమోట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ రేస్ లో నిలపాలి అనేది అల్లు అర్జున్ ప్లాన్ అట. ఎలాగో నార్త్ అమెరికాలో పుష్ప 2 దుమ్ము రేపుతోంది. ఇదే స్పీడ్ లో సినిమాను ఆస్కార్ వరకు తీసుకువెళ్లడానికి ఎంతో కొంత ప్రయత్నిస్తే ఆ తరువాత చరిత్రను తిరగరాసే అవకాశం రాకపోతుందా అనేది పుష్పరాజ్ ప్లాన్. పుష్ప 1లో నటనకు అల్లు అర్జున్ ఆల్రెడీ నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ కు మార్వెల్ యూనివర్స్ ఉన్నట్టే కోలీవుడ్ కు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది. ఈ యూనివర్స్ లో ఎవరెవరు ఉన్నారంటే తమిళ హీరోలు చాలా మంది ఉన్నారు అంటారు. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ లోకి ఒకప్పటి కోలీవుడ్ హార్ట్ థ్రోప్ అడుగు పెడుతున్నాడు. యూనివర్స్ లోనే మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తేనే పాన్ ఇండియా షేక్ అయింది. అలాంటి 6 డజన్కు పైగా స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 2-3 ఏళ్లకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. ఒకే సినిమాలో కమల్ హాసన్, దళపతి విజయ్, సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కనిపిస్తే ఎలా ఉంటుంది? త్వరలోనే ఈ క్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. కార్తీ నటించే ఖైదీ సీక్వెల్ లోనే వీరందరూ కనిపిస్తారని గతంలోనే ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో 2 హీరోలు అడుగు పెట్టారు. వారే లారెన్స్, మాధవన్. లారెన్స్ అంటే కాంచనా సిరీస్ మాత్రమే గుర్తుకొస్తుంది. ఇకపై మాత్రం బెంజ్ అని పిలుస్తారు అంటున్నాడు లోకేష్. ఎందుకంటే ఇతను కూడా LCU మెంబరే అట. ప్రస్తుతం ఇతని లైఫ్ పైనే బెంజ్ అనే మూవీ తెరకెక్కుతోంది. విలన్ గా ఒకప్పటి కోలీవుడ్ హార్ట్ థ్రోప్ మాధవన్ కనిపించబోతున్నాడు. ఈ యూనివర్స్ లో మాధవన్ అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. మొత్తంగా ఖైదీ సీక్వెల్ లో ఇప్పుడు కమల్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో పాటు లారెన్స్, మాధవన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారన్నమాట.